ఏంటి వాడు ఇంతలా ఫాలో చేస్తున్నాడా? వాడెవడో చాలా మొండోళ్ళ ఉన్నాడే. సరే, నువ్వేం కంగారు పడకు. నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను కదా, ఆయనే చూసుకుంటాడు. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది సార్. లేదంటే వాడు ఇంతలా రెచ్చిపోడు. ఏదో భూషణ్ అని పేరు చెప్పావు కదా, అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాను. నేనున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు నేను మీ హెల్ప్ కోసం రాలేదు సార్. మీ వల్ల కాకపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని చెప్దామని వచ్చాను. అదేంటయ్యా అలా అంటున్నావు? అంటే ఏం చేద్దామని? తెగిస్తే ఎవడైనా ఏదైనా చేయగలరు, అది చెప్పి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాము. ఆ మైకేల్ గారిని చంపేయమన్నారు కదా, ఏమైంది? నీకెందుకే ప్రతిదీ నీకు చెప్పాలా? అది కాదండి, పండగ వస్తోంది కదా, నాకేమైనా కొనిస్తారేమోనని. బుద్ధి లేకపోతే సరే, లోపలికెళ్ళు. హా, దీంతో పెద్ద తలనొప్పి అయిపోయింది. నేను ఎమ్మెల్యే పూర్ణచంద్రరావుని. చెప్పండి సార్. ఆ మైకేల్ గాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఆ కుర్రాడు మళ్ళీ వచ్చాడండి. ఆ మైకేల్ గారి గురించి నేను ట్రై చేస్తున్నానని చెప్పాను కదా సార్. మా డిపార్ట్మెంట్ అంతా అదే పనిలో ఉన్నారు. వాడు కనిపిస్తే ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ చేసేశాను. ఏం చేస్తారో ఏంటో, మీ వల్ల కాకపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని వాడు వెళ్ళిపోయాడు. ఏదైనా తేడా వస్తే అనవసరంగా మన పేర్లు బయటకు వస్తాయని నా భయం. అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. 2-3 రోజుల్లో మన వాళ్ళు వాడిని పట్టుకుని కాల్చి పారేస్తారు. ఎమ్మెల్యే మీరే అవుతారు సార్. కాదండి, ఎమ్మెల్యే కాదు, ఈసారి మినిస్టర్ అవుతారు సార్. మీరు కూల్గా ఉండండి. ఆ మైకేల్ గాడు హైదరాబాద్లో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వాడి కోసమే హైదరాబాద్ వచ్చాను. ఆ మైకేల్ గారి సంగతి నేను చూసుకుంటాను సార్. సరే, ఉంటాను. ఓకే సార్. బాలు, ఇక్కడికి వచ్చినావేంటి? నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఏంటి ఎలా ఉన్నావు? మైకేల్ గారు మళ్ళీ కాల్ చేశాడా? లేదు, తను నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటి? ఈ పోలీసు వాళ్ళ చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం వల్ల టైం వేస్ట్ తప్ప ఒరిగేదేం లేదు. అందుకే తాడో పేడో నేనే తెలుసుకుంటాను. వాడిని ఎలాగైనా నేనే పట్టుకుంటాను. ఎక్కడని పట్టుకుంటావు? అయినా అది చాలా రిస్క్ కదా. వాడు చాలా పెద్ద క్రిమినల్ అని విన్నాం. తెలిసి కూడా వాడిని పట్టుకోవాలని తిరుగుతావా? తప్పదు, అది నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. వద్దు బాలు, కొన్ని రోజులు చూద్దాం. అన్నయ్య కూడా నీ గురించి ఎవరెవరినో పెద్దవాళ్ళని కలుస్తున్నాడు. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతేగాని నువ్వు మాత్రం ఈ రిస్క్ చేయొద్దు. తను నువ్వు పిరికిదానిలా మాట్లాడి నన్ను పిరికివాడిని చేయకు. భయం అన్న మాట మర్చిపోయేలా బ్రతకాలని మా నాన్న నన్ను ఇక్కడ పంపించాడు. ఎవడో ఏదో చేస్తాడని భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతాం? నేను భయపడి బతకమనట్లేదు. కొన్ని రోజులు చూద్దాం. ఎవరైనా మనకి న్యాయం చేయొచ్చు కదా. ఎవరు చేయరు, అది భ్రమ. పోలీసులు, నాయకులు ఇలాంటి క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తుంటే ఇక న్యాయం గురించి వాడు పట్టించుకుంటాడు? చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి కూడా తీరిక లేదు ఈ రోజుల్లో. ఎవడి బ్రతుకు వాడికి ముఖ్యం. ఎవడో మనకి హెల్ప్ చేస్తాడని వెయిట్ చేయడం మన తెలివి తక్కువతనం. కరెక్టే, నేను కాదనను. కానీ కొద్ది రోజులు కూడా వెయిట్ చేయలేవా? ఒక్కరోజు కూడా చేయలేను. నా భయం నా గురించి కాదు, నా ఫ్యామిలీ గురించి. వాళ్ళని ఏదన్నా చేస్తాడేమోనన్న భయం. నాన్న కళ్ళలోకి సూటిగా చూడాలంటేనే భయంగా ఉంది. నాన్న నన్ను ఎలాగైతే చూడాలనుకున్నారో దానికి రివర్స్ అయింది నా పరిస్థితి. అందుకే నేను వెయిట్ చేయలేను. వాడు నేను తేల్చుకోవాల్సిందే. బాలు ప్లీజ్, నా మాట విను. కొద్ది రోజులు ఆగచ్చుగా ప్లీజ్. ఏయ్, పరిస్థితి ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? నేనేమైపోతానో అన్న నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ స్వార్థం కన్నా నా బాధ్యత పెద్దది. నా ఫ్యామిలీ నాకు ముఖ్యం. అయినా నీతో మాట్లాడితే నేను పిరికివాడిని అయ్యేలా ఉన్నాను. నేను బ్రతుకుంటే కలుస్తాను. బాయ్. బాలు, బాలు, నీ కోపం నాకు తెలీదా? నువ్వే వస్తావు.
గుడ్ మార్నింగ్. కూర్చో. నువ్వు నిర్ణయం మార్చుకుంటావని నాకు తెలుసు. ఇంట్లో ఎవరు లేరా? మన విషయం తెలిసి చెప్పాం కదా, దాంతో మా వదిన అన్నయ్య మీ తల్లికి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక నుంచి అన్నయ్య ప్రశాంతంగా ఉంటాడు. ఇంతకీ ఆయన ఇక్కడ? నీ విషయం మాట్లాడడానికే లాయర్ గారిని కలిసి ఎస్పీ గారితో మాట్లాడడానికి వెళ్ళాడు. ఇదంతా టైం వేస్ట్. ఎస్పీతోనూ మినిస్టర్తోనూ న్యాయం జరగదు. అదేంటి మళ్ళీ అలా మాట్లాడతావు? అవును, నేను నిర్ణయం మార్చుకోలేదు. ఇవాళ వాడో నేను తేల్చుకోవాల్సిందే. నా వల్ల నీకేదైనా ప్రమాదం జరగచ్చు. అందుకే నేను తీసుకెళ్ళి మా బంధువుల ఇంట్లో సేఫ్గా పెడదామని వచ్చాను. అది వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడే. అసలే ఇంట్లో కూడా ఎవరు లేరు. అన్నయ్య వచ్చాక వెళ్దాం. ఎస్పీ గారు ఏమన్నారో కూడా తెలుస్తుంది కదా. మన గవర్నమెంట్ గురించి తెలిసి కూడా ఊహల్లో బ్రతుకుతానంటావేంటి? నువ్వు ఒంటరిగా ఉండడం డేంజర్. వెంటనే బయలుదేరు. అన్నయ్యకి ఫోన్ చేశానా చెప్తాను. నాట్ రీచబుల్. అక్కడికి వెళ్ళాక చేద్దాంలే, పద. సరే, ఇప్పుడే వస్తాను. అన్నయ్య కాల్ చేస్తే మాట్లాడు. సరే. వెళ్దామా? ఏయ్, ఫోన్ తీసుకో. బాలు, రా రా, కూర్చో. రా. టీ తాగుతావా? పర్లేదు. నీ విషయం ఆ ఎస్పీ గారితో మాట్లాడొచ్చాను. తొందరలో ఆ మైకేల్ అనేవాడిని పట్టుకుంటారట. అలాగే ఆ సిఐ భూషణ్ మీద యాక్షన్ తీసుకుంటానన్నాడు. అవును, నిన్న తను నువ్వు ఏదో సీరియస్గా మాట్లాడుకున్నారట. తను చాలా ఫీల్ అయింది. నైట్ భోంచేయకుండా పడుకుంది. అందుకే సారీ చెప్దామని వచ్చాను. సారీ చెప్పడం ఏంటి? ఉదయం మీరిద్దరు కలిసే వెళ్ళారట. ఉదయమా? నేను ఇప్పుడే వచ్చానే. వాట్? అంటే ఇప్పుడు తను ఏమైంది? స్విచ్ ఆఫ్. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి? వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించారేంటి? ఇక్కడ ఉంటారు. ఫోన్ చేసి చెప్తాను. రే బాలు. రే, తను ఎక్కడ్రా? తను ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదురా. ఇప్పటికైనా నా మాట వినకుంటే ఏమన్నా చేయగలను. చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ తనకేమైనా జరిగిందంటే మాత్రం నా పని చేసి పెడతానన్నావు కదా. ఇంకా నీ డార్లింగ్ ఏమీ చేయను. ఊళ్ళో పెట్టి చూసుకుంటాను. ఏంటంటే నేను చెప్పింది జాగ్రత్తగా విని. టర్నింగ్ దగ్గరలో నా కారు ఉంటుంది. ఆ కార్ తీసుకెళ్ళి చోట మా వాళ్ళకి చేయాలి. ఆ బ్యాగ్ మా వాళ్ళకి చేరిందని మెసేజ్ రాగానే నేను ఈ డార్లింగ్ని వదిలేస్తాను. ఆ కార్లో ఏముందిరా? అవన్నీ అడగకూడదమ్మా. ఒక్కటని చెప్పను, ఓళ్ళ వ్యాపారాలు ఉంటాయి.
యాక్చువల్గా ఈ పని నీ ఫ్రెండ్ జాన్ గారు చేసేవాడు. వాడు తోక జాడిచ్చేసరికి చంపేశాను. ఇప్పుడు నువ్వు సిన్సియర్గా చేసావనుకో, నీకు నీ డార్లింగ్కి ఏం ప్రాబ్లం ఉండదు. జాగ్రత్తగా చేయనా. బాయ్. నువ్వు మైకేల్ కాదు? యా. యు రాస్కెల్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను బేసిక్గా రాక్షసుడు. నాకు మనుషులంటే నచ్చరు, కానీ నువ్వు నచ్చావు. ఏంట్రా అలా చూస్తున్నావు? నీకు ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైందనుకుంటాను. స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఈ మైఖేల్ ఇప్పుడు నా చేతుల్లో చచ్చిపోబోతున్నాడు.